నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కి వచ్చాను. సంపద కంటే చదువు చాలా ముఖ్యం. ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి, చదువు మనల్ని కాపాడుతుంది. చదువుకున్న ఇంపార్టెన్స్ అది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి అని కోరుకుంటారు. స్కూల్లో జాయిన్ చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇంకోటి, ఫీ కూడా తమ బడ్జెట్ కు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అందుకే క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కి వచ్చాను. క్వాలిటీ విద్యతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది ఫీ. అన్ని రకాల యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. Pledge is the oath or the promise that we make to our country, and pledge says that we are the important citizen of our country. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ టు చూస్ దిస్ ప్రొఫెషన్ యాజ్ అ టీచర్. అండ్ చిన్నపిల్లలకి హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. అయినా కూడా మేము దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళని డీల్ చేస్తూ ఆడుతూ పాడుతూ టీచ్ చేస్తాము. Twinkle, twinkle, little star, how I wonder what you want. Up above the world so high, like a diamond in the sky. Above the ground is called as the shoot system. So like that, the plant will grow once the seed is germinated. సైన్స్ కూడా కొంచెం టఫ్ సబ్జెక్ట్ అంటారు కదా, మీరు ఎలా చెప్తారు? ఇంకా Different types of examples we will show, madam. By that activities, we'll take the children to that lab and there we will show. They will understand more in detail. ఇంతకుముందు మనకి విజువలైజేషన్ ఏమీ ఉండేది కాదండి. డైరెక్ట్ విజువల్స్ ఉంటే ప్రతిదీ ఇలా ఉంటుంది అలా ఉంటుందని పిల్లలకి తెలిసి తొందరగా వాళ్ళ మైండ్లోకి లెసన్ అయినా కానీ కాన్సెప్ట్ కానీ తొందరగా బ్రెయిన్లోకి వెళ్తాయండి. Today's concept what we are going to discuss is about conservation of energy. సో నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఏంటంటే వాళ్ళని ఏ రకంగా చెప్తే వాళ్ళు వింటర్ అనేది చూసి ఆడియో కానివ్వండి, వీడియో విజువల్ క్లాసెస్ కానివ్వండి చెప్పగలిగినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు వింటర్ క్లాసెస్. I actually teach grammar to them first so that they can understand the vocabulary first. In social, I'll be teaching them the general knowledge first and the states and capitals, union territories, whatever all there. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉంటుంది మేడం. ఫస్ట్ పిల్లలకి వచ్చేసి టచ్ పెయింట్ అవి ఇవి ఉంటాయి. సెకండ్ క్లాస్కి వచ్చేసి జీ కంప్రెస్ అలా ఉంటుంది. థర్డ్ క్లాస్ వచ్చేసి స్క్రాచ్ జూనియర్. ఫోర్త్ వాళ్ళకి ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్ ఉంటుంది. మా అమ్మాయి అబ్బాయి ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు. మా అమ్మాయిని 3rd క్లాస్లో జాయిన్ చేశాము. మా బాబు నర్సరీ నుంచి కూడా ఇదే స్కూల్లో కంటిన్యూ చేస్తున్నారు. చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ బాగా నచ్చాయి విత్ అఫోర్డబుల్ ట్యూషన్ ఫీజు. I love my school because it's where I learn, grow and make lifelong friendship. The teachers are very supportive and make us to reach our goals. My goals as a student are, it could be either academic goals such as grades, involving in researches or participating in researches. For me, my school is more than simply an educational institution, a family of wonderful friends, outstanding teachers and beautiful school memories. నాకు నచ్చింది మంచిగా కొంచెం ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను. ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది పేరెంట్స్కి. ఎల్డర్స్ దగ్గర రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి. మా బాబు ఇప్పటికి కూడా లేచి ఫస్ట్ పొద్దున్నే నాకు మా హస్బెండ్కి కాళ్ళకు మొక్కుతాడు. అది నేర్పిస్తారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే చైర్మన్ సార్ మనకి ఏ ఇష్యూ వచ్చినా సరే ఫస్ట్ మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా సరే మన డైరెక్ట్ చైర్మన్ సార్కే కాల్ చేయొచ్చు. పేరెంట్కి జాయినింగ్ అప్పుడు క్లియర్ చెప్తాను, మీ ట్యూషన్స్ ఎక్కడికి పంపొద్దండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ హోంవర్క్ కంప్లీట్ కావాలి. రిమైనింగ్ టైం అంతా కూడా మీరు పిల్లలతో టైం స్పెండ్ చేయండి. పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఏదైనా రిమార్క్స్ మీకు అనిపిస్తే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి అని చెప్పి ప్రతి పేరెంట్కు నేను చెప్తుంటాను. In Queens, you will find creativity. Our talent is infinity.